నిన్ననే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ట్రయల్ రన్ నిర్వహించి 1 గంటన్నర పాటు ఒక పంపును ఆపరేట్ చేస్తే దాదాపు 1 టీఎంసీ నీటిని తోడింది. ఇంకోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని పోలవరం కుడి కాలువ మీదుగా తీసుకుని వచ్చి పవిత్ర సంగమం దగ్గర నీళ్లు కలిసే చోట పూజా కార్యక్రమాలు నిర్వహించి కృష్ణా డెల్టాకు నీళ్లు ఇస్తున్నానని చెప్పి గట్టిగా ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వము పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్లు తీసుకుపోతుంది. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు రాష్ట్ర ప్రభుత్వము ఏపీ తీసుకుపోతూ ఉంది. ఎటొచ్చి మధ్యలో ఎలినినో ప్రభావం వల్ల త్రాగడానికి గుక్కెడు మంచినీటి కోసం కటకట అనేటువంటి రాయలసీమకు సంబంధించినటువంటి నీటిని తీసుకోవాలంటే నికర జలాలు కలిగినటువంటి కేసీ కెనాల్కు కానీ శ్రీశైలం కుడికాలుకు కానీ నీళ్లు తీసుకోవాలంటే ఇవాళ శ్రీశైలంలో కనీస నీటి మట్టం 854 అడుగులకు వస్తే తప్ప నీళ్లు తీసుకోలేనటువంటి దౌర్భాగ్య స్థితి రాయలసీమది. ఏం మాట్లాడారు? రాయలసీమ ఎత్తిపోతల పథకం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని కారుకూతలు కూసినటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రభుత్వం ఈరోజు ఏం సమాధానం చెప్తారు? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఆపరేట్ చేస్తూ ఉంటే మరి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మీరు ఎందుకు ఆపేశారని చెప్పి మేము అడగదలుచుకున్నాం. పైగా ప్రాధాన్యత క్రమంలో ప్రాజెక్టులు పూర్తికి సంబంధించినటువంటి రాయలసీమ ప్రాజెక్టులకు నిధులు కేటాయించేటువంటి అంశంలో కృష్ణా నీటిలో 39.9 టీఎంసీల నికర జలాలు కలిగినటువంటి కేసీ కెనాలు చివరి ఆయకట్టు స్థిరీకరణ కోసం ఉద్దేశించినటువంటి రాజోలు రిజర్వాయర్ నిర్మాణానికి 3 సార్లు శంకుస్థాపన చేశారు. కానీ ఇప్పటికీ ప్రాధాన్యత క్రమంలో నిధులు కేటాయించేటువంటి అంశం కానీ పూర్తి చేసేటువంటి బాధ్యత కానీ రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టిందంటే వీళ్ళు రాయలసీమ పట్ల, రాయలసీమ రైతాంగం పట్ల వీళ్ళ చిత్తశుద్ధి ఏదో స్పష్టం అవుతూ ఉంది. పైగా రాయలసీమ పైన ఏదో ఎలగబెట్టినట్టు, ఏదో వరాల జల్లు కురిపించినట్లు, అసలు జేఎస్డబ్ల్యూ సంబంధించినటువంటి ఒక ప్రైవేటు సంస్థ ఫ్యాక్టరీ నిర్మాణానికి పూనుకుంటే దానికి సంబంధించినటువంటిది కోట్ల రూపాయలు ఖర్చు చేసి దాన్ని నానాయాగి చేసినాడు చంద్రబాబు నాయుడు. ఆయన కొడుకు నిన్నొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు వచ్చి దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీ 2వ దశ పనులు, విస్తరణ పనులు, ఒక సమస్యలు ఉంటే సమస్యలు పట్టించుకోకుండా దాల్మియా సిమెంట్ ఇండస్ట్రీకి సంబంధించి 2వ దశ పనులు చేశాం. మేమేమో ఎలగబెడుతున్నాం ఈ ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి రాయలసీమకు పట్టినటువంటి క్యాన్సర్ పుండు అని చెప్పి మాట్లాడతాం. దాని జోలికి మేము పోదలుచుకోలేదు. ఎవరైనా సరే ఈ రాయలసీమకు సంబంధించినటువంటి హక్కులు, అవకాశాలు కోల్పోయినటువంటి ఈ ప్రాంతంలో మీరు ఏం చేశారు? ఈ 2 సంవత్సరాల కాలంలో ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ ఎందుకు పెట్టలేదు? మరి ఇవాళ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఏసీసీ సిమెంట్ ఫ్యాక్టరీ పేరుతో 1000 ఎకరాల భూములు తీసుకొని 2 దశాబ్దాలు పూర్తయింది. ఇప్పటికీ ఎందుకు ఏర్పాటు చేయించలేకపోతున్నారు? ఈ ప్రభుత్వానికి దమ్ము ధైర్యం ఉంటే ఏసీసీ సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయించండి, ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేయించండి. ఐటీ పరిశ్రమ కోసం ఇదివరకు తీసుకున్నటువంటి భూముల స్థానంలో ఐటీ పరిశ్రమ ఏర్పాటు చేయించండి. కడప బెంగళూరు రైల్వే మార్గం ఏర్పాటు చేయించండి. శైల ఆధ్వర్యంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయించండి. ఇవేమీ చేయరు. ప్రాజెక్టులకు సంబంధించినటువంటిది పట్టించుకోరు, పరిశ్రమలకు సంబంధించినటువంటిది పట్టించుకోరు. కేవలం ఏదైనా ఖర్చులు చేయాల్సి వస్తే రాయలసీమ కేంద్ర బిందువుగా చేసుకొని ఊకదంపుడు ఉపన్యాసాలకే పరిమితం అవుతున్నాడు తప్ప నిజంగా అబ్బల కొడుకులకు అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి లేదు. గతమంతా వీరి చరిత్ర అంతా, చంద్రబాబు నాయుడు చరిత్ర అంతా రాయలసీమకు ద్రోహము, అన్యాయం ఒడిగట్టినటువంటి చరిత్ర తప్ప ఒక్కటంటే ఒక్కటి కూడా చేసినటువంటి దాఖలాలే లేవు. కాబట్టి రాయలసీమ రైతాంగం ఒకటే ఆలోచన చేయాలి. హక్కులు, అవకాశాలు పోయినటువంటి అనేక తరతరాలుగా దగాబడినటువంటి రాయలసీమ రైతాంగం మేల్కోకపోతే మరో తరం నష్టపోయేటువంటి ప్రమాదం
పొంచి ఉంది అనేటువంటి వాస్తవాన్ని గ్రహించాలి. రాయలసీమ ఎత్తిపోతల పథకం సాధనే లక్ష్యంగా సమరశీల పోరాటాలకు సమాయత్తం కావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం.